సంజీవని ప్రాజెక్ట్ ఈ దేశానికి గేమ్ చేంజర్ అవుతుంది. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ప్రతి ఒక్క ఆరోగ్య శాఖకు సంబంధించి అందరినీ ఆన్లైన్ లో పెట్టి, పేషెంట్లు కూడా ఆన్లైన్ లో పెట్టి, పేషెంట్లు ఎప్పటికప్పుడు టెస్టింగ్ గానీ, అపాయింట్మెంట్స్ గానీ, సూపర్ స్పెషలిస్టులు గానీ, నాలెడ్జ్ గానీ ఏ ద్వారా తీసుకొచ్చి అందరికి అందుబాటులో పెట్టి మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. ఇప్పుడు అందరికీ మెడికల్ చెకప్ చేస్తున్నాం. క్లినికల్ టెస్ట్లన్నీ కంప్లీట్ చేస్తే ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. దగ్గర 48-49 టెస్టులని, రిపోర్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఎవరైతే వల్నరబుల్ పీపుల్ ఉంటారో, ఇబ్బందులు ఉంటాయో, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటివన్నీ ఐడెంటిఫై చేసి క్రానికల్ గా ఒక అవసరం అయితే 3 నెలలకు ఒకసారి మళ్ళీ చెకప్లు చేసి తద్వారా ఎలాంటి మెడిసిన్స్ ఇవ్వాలి, ప్రివెంటివ్ ఎట్ తీసుకోవాలి, ఫుడ్ ఏం తినాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కుప్పం అనేది ప్రపంచానికి ఒక మోడల్ గా తయారవుతుంది. కుప్పం అవుతానే చిత్తూరు జిల్లా కలెక్టర్ చెప్పాను, చిత్తూరు జిల్లా తయారు చేస్తున్నాం, దెన్ స్టేట్ అంతా చేస్తున్నాం. దీనివల్ల మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కుప్పంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యం, మనం తినే తిండి పైన, మనం తాగే నీళ్ల పైన, మనం ఉండే పరిసరాల పైన, మనం ఆలోచించే విధానం పైన ఆధారపడుతుంది. మనం ఈ గాని ప్రికాషన్ తీసుకుంటే అసలు హాస్పిటల్కి పోయే పని ఉండదు. ఒకవేళ పోయినా సరైన సమయంలో డిటెక్ట్ చేయగలిగితే క్యూర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందుకే ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్, రియల్ టైం మానిటరింగ్ ఇవన్నీ కూడా చేసి ప్రపంచానికి ఒక మోడల్ గా ఈ సంజీవని తయారవుతుంది. పేరు కూడా అందుకే నేను పెట్టాను, సంజీవని అనేది ఒక చరిత్ర.